టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఈరోజు TUIFDC ద్వారా 20 కోట్ల రూపాయల నిధులతోటి నారాయణఖేడ్ పట్టణంలోని 9వ వార్డు వివేకానంద స్కూల్ మరియు 1వ వార్డు చాంద్ఖాన్ పల్లి మరియు 12వ వార్డు మన్సూర్పూర్ మరియు 7వ వార్డు రామ్ మందిర్ మరియు 11వ వార్డు గల నాగేరేష్ మందిర్ అలాగే 6వ వార్డు రాధాకృష్ణ మందిరం అలాగే 10వ వార్డు వెంకటేశ్వర టాకీస్ మరియు 12వ వార్డు 14వ వార్డుల్లో కూడా నూతన సీసీ రోడ్లకు మరియు సీసీ మురికి కాలువల నిర్మాణ పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపెడతామని, గత పాలకుల నిర్లక్ష్యం వలన నారాయణఖేడ్ పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు. మా ప్రభుత్వంలో నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి చేసి ప్రతి కాలనీలో కూడా సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాల్వలను నిర్మిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే నారాయణఖేడ్ పట్టణంలోని త్రాగునీటి కోసం కూడా 23 కోట్ల రూపాయలతోటి మంజూరు చేసి ప్రతి ఒక్క వార్డుకి కూడా నీరు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్లోల సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ శెట్ మరియు వివేకానంద, రాజేష్, మాజీద్, నర్సింహులు, హన్మండ్లు, సద్దం రామకృష్ణ, అభిషేక్ షెట్కార్, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహీర్, వినోద్ పాటిల్, పండరిరెడ్డి, ముంతాజ్ సెట్ అలాగే మాజీ ఎంపీటీసీలు తదితరులు నాయకులు పాల్గొన్నారు. గతంలో ఒక గ్రూప్ కి 10 లక్షల రూపాయలు రుణం ఇస్తే ఇప్పుడు ఒక గ్రూప్ కి 20 లక్షల వరకు కూడా రుణం ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉంటారు. అందుకంటే కాకుండా ఇంకా ఇది మహిళా క్యాంటీన్ వారికి మహిళా సాధికారత గురించి ఎన్నో స్కీములు తీసుకురావడం జరిగింది. వివిధ రకాల స్కీములు, బొట్టిట్లు కానీ, కుట్టు మిషన్ల గురించి కానీ ట్రైనింగ్ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఒకటే కాదు చాలా కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో. డైరీ ఉంది దాంట్లో. ఇటువంటి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా ఇవన్నీ ఇప్పుడు చేసినవి ఇంకా కూడా చాలా ఇంకా చేయాల్సింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి నిన్ననే డిఎఫ్ఓ గారికి 3 నెలలు చెప్తా ఉన్నాను నేను. ఎస్టిమేషన్ చెప్పి చేయండి అని చెప్పేసి. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు వారు ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత ఫారెస్ట్ మినిస్టర్. ఇక్కడ ఆక్సిజన్ పార్క్ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇక్కడ కూడా పార్కులు లేవని చెప్పేసి మనకు అర్బన్ ఏదైతే పార్క్ గురించి అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఒక ప్రావిజన్ ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా నిన్న పరిశీలించి దాంట్లో ఒక వివిధ చేపట్టి ఏంటంటే వాచింగ్ టవరు, చిల్డ్రన్స్ పార్కు, ఆర్టిఫిషియల్ లేక్స్, ఇట్లాంటి వాకింగ్ ట్రాక్ ఇట్లాంటివన్నీ చేసి ఒక నారాయణఖేడ్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి పార్కును ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదన పంపడం జరిగింది. 5 కోట్లతో ప్రతిపాదన పంపడం జరిగింది. అదే కాకుండా గతంలో హరీష్ రావు గారు బై ఎలక్షన్లు ఇచ్చినటువంటి నారాయణఖేడ్ ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను అన్నాడు. సిద్దిపేట కోమల చెరువుని అతి సుందరంగా తీర్చిదిద్దాడు. కానీ కమలాపురం చెరువుని మినీ ట్యాంక్ బండ్ చేశారు. ఇప్పటి వరకు అతి గతి లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రతిపాదించడం జరిగింది. కమలాపూర్ని కూడా ఒక మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసుకొని దాని కింద ఉన్న ఆయకట్టును కూడా స్టెబిలైజ్ చేసి, ఇంతకుముందు ఎంత ఆయకట్టు ఉందో ఆయకట్టును స్థిరీకరించి ప్రజలకు, నారాయణఖేడ్ ప్రజలకు వాకింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అందుబాటులో ఉండే విధంగా కమలాపూర్ చెరువులు కూడా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్తాము. తర్వాత ఈ లిఫ్ట్ గురించి, నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గతంలో కాంగ్రెస్ హయాంలో శ్రీలం సిద్ధారెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మరి అప్పారావు శంకర్ గారు మన నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడం జరిగింది. అంతకుముందు కళ్యాణ మండలంలో కేవలం ఆముదాలు పడుతుండే. ఇప్పుడు కళ్యాణ మండలం మొత్తం సస్యశ్యామలం అయిపోయింది.
కాబట్టి ఆ 6,000 ఎకరాలకు ఏదైతే ఉందో టైంకి నీళ్ళు అందుతలేవు. వర్షపాతం లేట్ అయితే పంటలు వేసుకోవడానికి ఈసారి ఎట్లయిందో లాస్ట్ లేట్గా నిండింది నల్లవాగు ప్రాజెక్ట్. అట్లా లేట్గా వర్షాలు పడి లేట్గా ప్రాజెక్టులో నీళ్ళు వస్తే పంటలు వేయకుండా రైతులు నష్టపోతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మంజీరా నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి హాఫ్ టీఎంసీ ఏదైతే 0.6 టీఎంసీ కెపాసిటీ ఏదైతే ఉందో ఇప్పుడు నల్లవాగు ఒక హాఫ్ టీఎంసీ టు 0.6-0.75 టీఎంసీ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నల్లవాగు నింపే విధంగా అంటే ఆగి పంటలు అయితే ఇలా వర్షపాతం లేటుగా అయితే పంటలు నష్టపోకుండా రైతులకు మంజీరా నుండి నీళ్లు నల్లవాగు వేస్తే ఎప్పుడు స్టాక్ నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా బసవేశ్వర ప్రాజెక్టును పెండింగ్ పెడితే దాన్ని ఉత్తమకుమార్ గారితో 100 కోట్లతో సర్వే చేయడం చెప్పడం జరిగింది. తర్వాత నిజాం సాగర్కు 8 టీఎంసీలు ఏదైతే అలాట్ చేసినామో ఎప్పుడు సింగూరు నుంచి 8 టీఎంసీలు నిజాం సాగర్ పోతుండే, కానీ బసవేశ్వర కావాలంటే మనకి నీళ్ళు అవసరం. 8 టీఎంసీలు ఏదైతే బసవేశ్వరకు అలాట్ చేసిందో నిజాం సాగర్ వదలకుండా సింగూరు నుండి ఇక్కడే మనం అట్టి పెట్టుకుని ఆ నీళ్ళని మనమే వాడుకొని మెదక్ జిల్లాలో పంటలు పండించే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. నిజాం సాగర్కి ఆల్రెడీ 30 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ నుండి పోతూ ఉన్నాయి. కాబట్టి అది కూడా త్వరలో జీవో రాబోతుంది. నీళ్లు వాడుకోవడానికి మేము ప్రతిపాదించడం జరిగింది. క్యాబినెట్లో కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన కింద కొత్తగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,000 ఎకరాల ఆయకట్టు గురించి 170 కోట్లతోనే 10 చెరువులు ఆల్మోస్ట్ సర్వే జరిపి అది కూడా ఎస్టిమేట్ తయారు చేసి ఇప్పుడు చాలామంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. అంటే నారాయణఖేడ్ కూడా ముందుకు దూసుకుపోతా ఉందని చెప్పేసి విద్యాపరంగా. ఇంకా త్వరలో వచ్చే సంవత్సరము మేము ప్రతిపాదనలు పంపినాం ఆల్రెడీ. వచ్చే విద్యా సంవత్సరంలో పీజీ కాలేజీ కూడా మనకు రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. శాంక్షన్ చేస్తామని చెప్పి పీజీ ప్రతిపాదనలు. శంకరంపేట ఒక డిగ్రీ కాలేజ్ జరిగింది. ప్రభుత్వ పాలసీలో భాగంగా రాష్ట్రంలో ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ పాలసీ తీసుకొని వస్తే, ఎందుకంటే డిగ్రీలో చాలా సీట్లు ఖాళీ పడ్డాయి కాబట్టి అయినా కూడా శంకరంపేట మండలానికి డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీలో 20 కోట్ల పనులు కంప్లీట్ కాగానే మళ్ళీ 20 కోట్ల రూపాయల పనులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ది నవోదయ స్కూల్ మనకి మన సంగారెడ్డి జిల్లాకి శాంక్షన్ అయినట్టు నేను కూడా పేపర్లో చూసి ఏం చేశానంటే అది మనకే కేటాయించే విధంగా మన ఎంపీ గారి దృష్టికి తీసుకొని పోయి మనకే వచ్చే దక్కే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను కూడా నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను స్టాటిస్టిక్స్ తెప్పించిన, ఈరోజు పొద్దున్నే స్టాటిస్టిక్స్ తెప్పించిన ఒక కేంద్ర మంత్రికి నా తరఫున కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారి తరఫున కూడా నారాయణఖేడ్ అటువంటి వెనుకబడ్డ ప్రాంతంలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని చెప్పేసి రెడీ అయిన స్టాటిస్టిక్స్ తెప్పిస్తే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిందో దాంట్లో సంగారెడ్డి తర్వాత సెకండ్ హైయెస్ట్ మనదే ఉంది. సంగారెడ్డి ఆల్రెడీ కాలేజీలు ఉన్నాయి, ఐఐటి ఉంది, ఆ తర్వాత గౌరవ మంత్రివర్యులు దామోదర రాజేశ్వర గారు అక్కడ జేఎన్టీ కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ అందరూ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఉంది అక్కడ. కాబట్టి వెనుకబడ్డ నారాయణఖేడ్ ప్రాంతానికి ఇది కేటాయించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయడం. ఎందుకంటే గత సంవత్సరం 22% స్టూడెంట్స్ లెటర్ రాసిండ్రు, మన ఎగ్జామ్ రాసిండ్రు నవోదయకి. ఈ సంవత్సరము 24% రాశారు. అన్నీ వేరే తక్కువనే. అక్కడ సిద్దిపేట అక్కడ వాళ్ళు తీసుకుంటే కూడా నవోదయకి తక్కువ మంది అప్పేలేదు. సంగారెడ్డిలో మటుకు ఒక నియోజకవర్గం పెద్దది, స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి 39% విద్యార్థులు అప్పేర్ కావడం జరిగింది. కాబట్టి వెనుకబడ్డ ప్రాంతానికి ఈ నవోదయ స్కూల్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడానికి, లెటర్ పెట్టడానికి, తర్వాత మా ఎంపీ గారి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము రెడీ చేసుకున్నామని.
ఇక మనకు వస్తుందా పోతుందా లేకుంటే కూడా మళ్ళీ ముందు ముందన్న కేంద్రీయ విద్యాలయం అన్నా లేకుంటే ఇంకొకటన్నా మళ్ళా నవోదయ స్కూల్ గురించి కూడా మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకి ఇస్తే, ఎందుకంటే అన్నింటిలో డిజర్వింగ్ సంగారెడ్డి జిల్లాలో అన్నింటిలో డిజర్వింగ్ నారాయణఖేడ్ నియోజకవర్గం ఉంది. ఇదొకటి. ఇంకా విద్యాపరంగా ఇంకా మారుమూల ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళు అవన్నీ కూడా స్కూల్స్ విజిట్ చేసి మధ్యాహ్న భోజన పథకంలో కానీ బిల్లులు రాకుండా ఉంటే మధ్యాహ్న భోజన పథకంలో పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత గురుకులాల్లో కాస్మెటిక్ ఛార్జెస్ గత 10 సంవత్సరాలు పెంచకపోతే ఈసారి 40% కాస్మెటిక్ ఛార్జెస్, తర్వాత మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనము వారికి విద్యార్థులకు ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఐటీఐ కూడా ఎందుకంటే దాంట్లో 60 రకాల కోర్సులు వస్తున్నాయి. టెక్స్టైల్స్, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లరు, ఫిట్టరు, టర్నరు, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇవన్నీ 60 రకాల కోర్సులు ఉంటున్నాయి దాంట్లో. కాబట్టి అది చాలా అవసరం మనకు. ఐటీఐ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. మొన్ననే స్థల పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్ పంపడం జరిగింది. మీకు రిపోర్ట్ పంపించారు, పాజిటివ్గా ఉంది. మనకి త్వరలోనే అది కూడా శాంక్షన్ కాబోతున్నాం. ఇక తర్వాత సబ్స్టేషన్లు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి ఒక్క సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయలేదు. మళ్ళా బై ఎలక్షన్లో పెద్ద కోతలు పోసింది. కిషారెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త సబ్స్టేషన్లను ఇనాగ్రేషన్ చేస్తూ, అప్పుడు శాంక్షన్ అయిన సబ్స్టేషన్లకు ఫౌండేషన్ వేస్తూ, ఇవన్నీ మా గొప్పతనం మేము చేసామని చెప్పింది. మరి మీ గొప్పతనం ఉంటే ఈ 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఒక సబ్స్టేషన్ కూడా మీరు తీసుకురాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు చాలా 10 సంవత్సరాల తర్వాత నారాయణఖేడ్ లో వోల్టేజ్ ప్రాబ్లంతో సతమతం అవుతుంది, కొట్టుమిట్టాడుతూ ఉంది. బ్రేకేజ్ మొత్తం చాలా బ్రేకేజ్, లైన్ బ్రేకేజ్ అవుతూ ఉంటే దానికి 33 kV సబ్స్టేషన్ నారాయణఖేడ్ జ్యూరిస్డిక్షన్లో ప్లేస్ లేకుంటే కూడా మనూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్లేస్ ప్రభుత్వ స్థలము కేటాయించి అక్కడ సబ్స్టేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల అక్కడ చేయడం వల్ల అక్కడ తిమ్మాపూర్, తర్వాత కమలాపూర్, షకీరా దానికి కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత 132 kV సబ్స్టేషన్ కంటిలో ప్రతిపాదించడం. అయితే ఫీజిబిలిటీ సింగాపూర్లో ఎక్కువ ఫీజిబిలిటీ ఉందంటే కంటిలోనన్నా లేదంటే సింగాపూర్లోనన్నా ఖచ్చితంగా త్వరలో మా గౌరవ పవర్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కోఆపరేషన్ వల్ల అది కూడా శాంక్షన్ అవుతుంది. త్వరలో అది కూడా పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మహిళలకు ఎందుకంటే మహిళా సాధికారత గురించి రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు పెండింగ్ బకాయిలు కోట్ల రూపాయలు వడ్డీ బకాయిలు పెండింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఇరిగేషన్ గురించి నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని పిఎంజిఎస్వైలో కొన్ని రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. కొన్ని గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో మళ్ళీ కొన్ని రోడ్లు నేషనల్ హైవేకి కూడా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని రోడ్లు కూడా మన ఎంపీ గారి కృషి వలన నేషనల్ హైవేలకు ప్రతిపాదించడం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకా వివిధ రంగాల్లో మొన్న మీరు చూసారు, వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా వరి వేస్తే ఉరి అని చెప్పడం జరిగింది. రైతులకు ఇంత అన్యాయం చేసిందంటే గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో 8 కిలోల నుండి 10 కిలోల వరకు రైస్ మిల్లర్తో పాటు రైస్ మిల్లుకి పోతే ఆడ 12 కిలోలు, మొత్తం ఇక్కడ 8 కిలోలు, ఒక 2 కిలోలు, 10 కిలోల వరకు తరుగు తీయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో చాలా స్ట్రిక్ట్గా 1 కిలోన్నర నుండి 2 కిలోల తరుగు వరకే తీయడం జరిగింది.
రైస్ మిల్లులు ఎవరన్నా ఇంకా ఎక్కువ తరుగు తీస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో రైస్ మిల్లర్లకు అప్పనంగా 30,000 కోట్ల రూపాయలు వడ్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మళ్ళీ వారి దగ్గర నుండి రికవరీ చేస్తూ అలాంటి తప్పిదం ముందు జరగకుండా రైస్ మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారెంటీ మినిమం 10% నుండి 25% బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేనే వరి ధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అది పకడ్బందీగా చేసిండు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి స్పెసిఫిక్గా లారీలను అరేంజ్ చేసి తర్వాత రైస్ మిల్లను అరేంజ్ చేసి అదే రైస్ మిల్కి తీసుకుపోవాలని చెప్పేసి రైతులకు ఏ ఇబ్బంది పడకుండా తర్వాత 48 నుండి 72 గంటల్లో ఆ ధాన్యానికి సరిపడా డబ్బులు వేయడం జరిగింది వారి ఖాతాలో. అది కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యానికి ఏదైతే ఉందో సన్న బియ్యము పండించిన రైతులకు ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు కూడా రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా దోహదపడుతుంది. ముందు రైతులు చాలామంది కూడా సన్న ధాన్యాన్ని పండించడానికి ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక ముఖ్యంగా వైద్యపరంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి చొరవ వలన వీరికి ఇది కంటిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రిని ఒక 5 కోట్లతోని 30 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. తర్వాత శంకరంపేటలో కూడా 30 పడకల ఆసుపత్రి సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత కర్సుగుద్దిలో కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి పిఎస్సికి అక్కడ అంబులెన్స్ కేటాయించడం జరిగింది. మరి కల్లేరులో ఉన్నటువంటి పిఎస్సికి కొత్త బిల్డింగ్కి అక్కడ కూడా స్టాఫ్ని కేటాయించి నర్సింగ్ స్టాఫ్ని మరి అక్కడ అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నాగిల్గిద్ద మండలానికి కూడా అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు పిఎస్సి తడకల్ పిఎస్సి బోరించ కొత్త గ్రామంలో అక్కడ పిఎస్సి తర్వాత బాసర్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టామో ఆ గ్రామంలో కూడా పిఎస్సి ఇస్తానని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు త్వరలో శాంక్షన్ అవుతుందని చెప్తా ఉన్నాం. నిజాంపేట ఏదైతే ఉందో పిఎస్సిని 24 గంటల పిఎస్సిగా పునరుద్ధరించడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ మనకు ట్రామా కేర్ సెంటర్ నేషనల్ హైవేలో ఈ ప్రభుత్వ పాలసీ ప్రకారము నేషనల్ హైవే పైన ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పాలసీలో భాగంగా నిజాంపేట ఏదైతే 161 బి మనకు నేషనల్ హైవే ఉంది, తర్వాత నాందేడ్ అకోలా రోడ్ నేషనల్ హైవే ఉంది. ఆ 2 నేషనల్ హైవే కనెక్టింగ్ పాయింట్ నిజాంపేట దగ్గర కూడా ఈ మనకు ట్రామా కేర్ సెంటర్ హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో అది శాంక్షన్ ఉంది, అది కూడా వస్తే పనులు స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తూ ఇంకా సబ్ సెంటర్లు ఎన్నో సబ్ సెంటర్లు ఇచ్చారు. తర్వాత ఎంతోమంది డాక్టర్లను నర్సులను అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్లు కొంతమంది నర్సులకి నోటిఫికేషన్ వచ్చింది, వారికి ఇంకా సెలెక్ట్ కాలేదు, అంటే అపాయింట్మెంట్ రాలేదు. త్వరలో వారికి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏరియా నారాయణగిరిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రక్షాళన చేసి అన్ని పోస్టులు ఫిలప్ చేసి అందరూ డాక్టర్లు సహకరించే విధంగా అప్పుడు ఎంతైతే ఉండనో అన్ని విధాలు మళ్ళీ ఇంప్రూవ్ చేసి డెలివరీలన్నీ నార్మల్ డెలివరీస్ ఇంప్రూవ్ అయ్యే విధంగా కృషి చేయడం. రౌండ్ ద క్లాక్ ఎప్పుడు పోయినా కూడా పేషెంట్ కేర్ ఖచ్చితంగా దొరుకుతూ ఉంది. గత ప్రభుత్వంలో అన్ని నిర్వీర్యం చేయబడ్డది. అదొకటే కాకుండా మళ్ళీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో కూడా లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొత్త కోర్సులను కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా కొత్త కోర్సుల గురించి ప్రతిపాదనలు పంపడం, త్వరలో కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుందని చెప్తా ఉన్నాం. తర్వాత కంకిలో లైబ్రరీ, నారాయణఖేడ్ లైబ్రరీని పునరుద్ధరించి వాటికి ఇంకా కూడా విద్యార్థులకు చదువుకునే సౌకర్యాలు కల్పించే విధంగా 60 లక్షలతోని కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతూ ఉంది. కంకిలో కూడా కొత్త బిల్డింగ్కి 60 లక్షలతోని ఇస్తాం. ఇంకా మిగతా కల్లేరు అనుకోండి, మనువులు అనుకోండి, అక్కడ కూడా లైబ్రరీలను విడుదల వారీగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మొన్ననే మీరు చూసిన నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి జిల్లాలోనే హైయెస్ట్గా 120 మంది టీచర్ జాబ్లు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలతోని వివిధ వార్డులు, అన్ని వార్డుల్లో
సీసీ రోడ్లకు మరియు డ్రైన్స్కి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలోనే తాగునీటి సమస్య తీర్చడానికి కూడా, తర్వాత సివేజ్ దీని గురించి కూడా మొత్తం ఎస్టీపీ ప్లాంట్ మీద ఒకటి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్కి మొత్తము 23 కోట్ల రూపాయలతోని పనులు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత తాగునీటి సమస్య గురించి 7.5 కోట్ల రూపాయలతోని తాగునీటి సమస్య ఓన్లీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ. తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథకు ఆల్టర్నేట్గా అన్ని గ్రామాలలో 7 కోట్ల రూపాయలతోని పనులు ప్రతిపాదించడం జరిగింది. త్వరలో అవి మంజూరు చేయాలి. ఒకటే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా R&Bలో గతంలో ఉన్నటువంటి వర్క్స్తో పాటు కొత్తగా 80 కోట్ల రూపాయలతోని R&Bలో పనులు ప్రతిపాదించి శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి. తర్వాత సిఆర్ఆర్ ఫండ్స్లో, పంచాయతీరాజ్ సిఆర్ఆర్ ఫండ్స్లో 15 కోట్ల రూపాయలతోని పనులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక విడత, రెండో విడతలో కూడా 15 కోట్ల రూపాయలతోనే మళ్ళీ ప్రపోజల్ పంపించడం, అది కూడా శాంక్షన్ స్టేజ్లో ఉంది. ఇంకా NREGSలో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు 12 కోట్ల రూపాయలతోనే మోరీలు మరి సీసీ రోడ్లు చేయడం జరిగింది. తర్వాత SDFలో కూడా 10 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీలు అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు 9 కోట్ల రూపాయలతోని నియోజకవర్గంలో NREGS ఫండ్స్లో అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలో పనులు స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఒకటే కాకుండా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే విద్యా వ్యవస్థ పటిష్టపరచడానికి ప్రభుత్వం ఏదైతే పాలసీ చేసిందో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో దాంట్లో 150-200 కోట్లతోని వాసర్ గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా. ఒకటే కాకుండా గత 10 సంవత్సరాల నుండి నెగ్లిజెన్సీకి గురైనటువంటి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు అన్నింటికి కూడా ఒక్కొక్క పాఠశాలకు 20 లక్షల వరకు DMFT ఫండ్స్, తర్వాత CSR ఫండ్స్ ద్వారా రిపేర్స్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అసలు రిపేర్స్ లేవు. తాగే నీళ్ళ RO ప్లాంట్స్ కూడా పాడైపోయి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఫ్యాన్లు పాడైపోయి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలే లేవు. మరి ఇదొకటే కాకుండా ఇంకా టీచర్ రిక్రూట్మెంట్, కొత్త ఉద్యోగాలు ఒకటి కూడా లేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 11,000 మంది DSCతో ద్వారా టీచర్ల ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 54,000 మొత్తం ఉద్యోగాలు, 54,000 ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగింది. అదొకటే కాకుండా ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసారు. తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వివిధ డిపార్ట్మెంట్లలో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత గ్రూప్ 3 కూడా షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా పకడ్బందీగా. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలని, తర్వాత పేపర్లు దిద్దడంలో పొరపాట్లని, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా పకడ్బందీగా, పారదర్శకంగా, చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సింగూరు ప్రాజెక్టు నుండి నల్లవాగు ప్రాజెక్టుకు 90 కోట్ల రూపాయలతోని శాంక్షన్ స్టేజ్లో ఉంది వర్క్ ఇప్పుడు. తర్వాత గత ప్రభుత్వంలో ఊరికే తూతు మంత్రంగా చేసినటువంటి బసవేశ్వర ప్రాజెక్టుకి ఈరోజు 19A ప్యాకేజీకి కింద 100 కోట్ల రూపాయలు మన ఉత్తమ్ కుమార్ గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు సహకారం వలన దాన్ని కూడా మనము 100 కోట్లు కేటాయించుకోవడం జరిగింది. మొన్న కొండపోచమ్మ ఎత్తిపోతల పథకం, మన నల్లపోచమ్మ ఎత్తిపోతల పథకం ద్వారా
నారాయణఖేడ్ నియోజకవర్గానికి 900 ఎకరాలకు, అందూరు నియోజకవర్గానికి 1500 ఎకరాలకు కూడా కొత్తగా 5 కోట్లతో నీళ్లు అంటే ఇరిగేషన్ గురించి నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని పిఎంజిఎస్వైలో కొన్ని రోడ్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. కొన్ని గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో మళ్ళీ కొన్ని రోడ్లు నేషనల్ హైవేకి కూడా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజీ మళ్ళీ మంత్రివర్యులు వాళ్ళ నియోజకవర్గాన్ని శాంక్షన్ చేసుకున్నారు. నారాయణఖేడ్కు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ వస్తుందా లేదా తెలియదు, ఫీజిబిలిటీ ఉంటుందా ఉండదా అదొకటి. తర్వాత పారామెడికల్ కాలేజ్ మటుకు ప్రపోజల్ పెడతా ఉన్నాను. పారామెడికల్ కాలేజ్ మాకు వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి పారామెడికల్ కాలేజ్ గురించి ప్రతిపాదన పంపడం జరిగింది. అదొకటే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఎవరైనా ముందుకు వస్తే నర్సింగ్ కాలేజ్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి చెప్తాము. ఇక ఇంకొకటి ఒక ప్రావిజన్ ఉన్నది మనకు, పాలిటెక్నిక్ ఏదైతే ఉన్నదో యూజువల్గా అయితే ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో యూనివర్సిటీస్ ఉంటేనే మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఎలాంటి యూనివర్సిటీ లేదు కాబట్టి నేను వేరే వాళ్ళ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తే ఒకవేళ పాలిటెక్నిక్ ఉంటే పాలిటెక్నిక్ని అప్గ్రేడేషన్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్గా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం. ఒకవేళ ఏ అవకాశం ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి ఈ పాలిటెక్నిక్ని అప్గ్రేడేషన్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తాం. ఇంకా ఇంకోటి, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే చాలామంది యువత డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, పెడదోవబడుతూ ఉన్నారు, చెడు వాళ్ళ దుర్వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. వారిని డైవర్ట్ చేయాలంటే క్రీడలను ప్రోత్సహిస్తే వాళ్ళు డైవర్ట్ అవుతారు, వాళ్ళు క్రీడలకు ఆకర్షితులు అవుతారు. అప్పుడు డ్రగ్ అడిక్షన్ అనేది మనము ఉండదు. తర్వాత డ్రగ్ అడిక్షన్ మీద కూడా ఉక్కు పాదం మోపి డ్రగ్స్ని మొత్తం ఎక్కడికక్కడ నిషేధించే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా క్రీడలు ప్రోత్సహించడానికి ఇది స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం జరిగింది. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా గౌరవ మా ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో, శ్రీధర్బాబు గారి సహకారంతో 10 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నారాయణఖేడ్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ అవుట్డోర్ స్టేడియానికి, ఇండోర్ స్టేడియానికి ప్లేస్ కూడా చూసినాం. దానికి కూడా ఒక 10 కోట్ల రూపాయలతో శివసేనారెడ్డి గారు కూడా ఏదైతే శాప్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నారో వారు కూడా పాజిటివ్గా స్పందించారు. వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నారాయణఖేడ్ నియోజకవర్గానికి అవుట్డోర్ ఇండోర్ స్టేడియం శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అవుట్డోర్ ఇండోర్ స్టేడియానికి ఫైల్ పంపించడం జరిగింది 10 కోట్ల రూపాయలతో. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము గిరిజన సోదరులందరూ వలసలు పోతూ ఉంటారు. తర్వాత నిరుద్యోగ సమస్య చాలా ఉంది నారాయణఖేడ్లో. కాబట్టి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా, వలసలను నివారించే విధంగా మనము పరిశ్రమల గురించి ప్రతిపాదనలు పెడితే శ్రీధర్ బాబు గారు దానికి పాజిటివ్గా స్పందించారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ప్లేస్ చూసుకోండి, మేము ఖచ్చితంగా మీకు ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ చూసినా అక్కడక్కడ 4-5 చోట్ల చూస్తే మధ్యన ఫారెస్ట్ ల్యాండ్ రావడం జరిగింది. ఒక 2-3 చోట్ల అసైన్మెంట్ ల్యాండ్, ఇంకోటి ప్రభుత్వ భూమి ఎక్కడెందుకో కొన్ని ఒక 2-3 చోట్ల ఐడెంటిఫై చేసాము. దాన్ని గుర్తించి ప్రభుత్వానికి త్వరలో దాన్ని తయారు చేసి ప్రతిపాదన పంపుతాము. మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారితో వాళ్ళందరితో మేము సంప్రదింపులు చేసినాము. వాళ్ళు ఇన్స్పెక్షన్ టీమ్ పంపుతామన్నారు. మీరు ల్యాండ్ సెలెక్ట్ చేసి పంపండి, మేము వచ్చి మీ ప్లేస్ని మేము 2-3 ప్లేస్లు ఉంటే ఏదైనా ఒక ప్లేస్ డిసైడ్ చేస్తాము, పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న ప్లేస్ని. త్వరలోనే మేము సబ్మిట్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ టీమ్ ఆల్రెడీ రావడానికి రెడీ ఉన్నారు.
మూర్తి గారనే ఉన్నారు, ఆయన చెప్పారు మీరు ఎప్పుడు ల్యాండ్ ఇస్తే అప్పుడు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ రాస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి పరిశ్రమల కొత్త ధర ఎవరు చేయని నారాయణ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే గ్రామీణ పారిశ్రామికీకరణ దాని గురించి చాలా అందరం మేము సెట్ చేసినాం. కాబట్టి ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం పరిశ్రమలు స్థాపించడానికి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా మేము ల్యాండ్ గుర్తించి వారికి ఇన్స్పెక్షన్ టీంని కూడా త్వరలో మేము రమ్మని చెప్పడం జరిగింది.